ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు జనసేన అని కిరణ్ రాయల్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దాం. సో హాయ్ కిరణ్ గారు, ఎలా ఉన్నారు? హలో అండి రోషన్ గారు, నమస్తే. బాగున్నాం, ఫైన్. బాగా సెలబ్రేషన్స్ లో ఉన్నామండి. ఇంకా ఫుల్ జోష్ లో ఉన్నారు అనుకుంటా. డబల్ ట్రిపుల్ జోష్ అని చెప్పాలి. ఎలా అనిపిస్తుంది అంటే నిన్న అసలు మెగాస్టార్ గారి ఇంట్లో ఆ వీడియో చూసిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఏంటి అనే టైటిల్స్తో క్యాప్షన్స్తో హల్చల్ చేస్తున్నారు వాట్సాప్ అండ్ ఫేస్బుక్ డిజిటల్ మీడియా మొత్తం కూడా. అండ్ ఎలా అనిపించింది మీ అందరికి ఫస్ట్ ఆ మూమెంట్ చూసినప్పుడు చిరంజీవి గారి ఇంట్లో? సార్, ఒక సినిమా కుటుంబం నుంచి వచ్చి ప్రజాసేవ చేయాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేసి బ్లడ్ బ్యాంక్స్, ఐ బ్యాంక్ అన్నీ పెట్టి ప్రజలకు సేవ చేసిన చిరంజీవి కుటుంబము రాజకీయాలకు 2009లో వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడి 18 సీట్లు గెలిచి జరిగిన అవమానాలు, మోసాలు చూసి బాధపడి చిరంజీవి గారు రాజకీయ స్వస్తి పలి గెలిపారు. మళ్ళీ ఆ కుటుంబం నుంచి పార్టీ రాజకీయాలు ఉండదాం అనుకున్న సమయంలో ఒక సామాజిక వర్గం కానివ్వండి, మెగాస్టార్ లాంటి ఫ్యామిలీ కానివ్వండి, సినీ పరిశ్రమలో చాలా మంది బాధపడ్డారు. రాజకీయాల కుటుంబం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2014లో పార్టీ పెట్టి పోటీ చేయకుండా కూడా ఒక్కడితో పార్టీ పెట్టి ఈరోజు 21/21 100% స్ట్రైక్ రేట్ భారతదేశ చరిత్రలో ఏ ఒక్క పార్టీ, రాజకీయ పార్టీకి సాధ్యం కాదు, ఇంకెప్పుడు రాదు. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు నిలబడి చోట గెలిచాము అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాము. ఆనందం తట్టుకోలేక మన కుటుంబంలో ఒకరు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపాడాడు. మనల్ని నమ్మి ఇన్ని సంవత్సరాల మధ్య ప్రయాణించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలి తెలియక నిన్న మెగా ఫ్యామిలీ అందరూ కూడా సంబరాలతో చాలా గొప్ప ఆహ్వానంతో పవన్ కళ్యాణ్ గారు రానియడము. అక్కడ పవన్ కళ్యాణ్ గారి సంస్కారం కనిపించిందండి. అంటే ఆయన ఎంత నిలువెత్తు నిదర్శనం అంటే సాష్టాంగ నమస్కారం. ఒక అన్నకి, వదినకి, అమ్మకి, ప్రతి ఒక్కరికి సాష్టాంగ నమస్కారం చేయటం ఒకటి. అండ్ ముఖ్యంగా అక్కడ బాగా నచ్చింది అందరికి కూడా, పవన్ కళ్యాణ్ గారి చెప్పులు పక్కన విడిచిపెట్టినప్పుడు వాళ్ళ వైఫ్ ఆ చెప్పుల్ని క్యారీ చేయటం. అంటే ఫ్యామిలీ మధ్య మోరల్స్, ఎథిక్స్, అంటే ఫ్యామిలీకి ఇంత వాల్యూ ఇస్తారని చాలామందికి బయట రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళకి ఇది ఒక కరెక్ట్ సమాధానం చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఇన్ని రోజులు తర్జన భర్జన పడుతున్నారు అనమాట, గెలిపోవటముల మధ్య పోరాడుతున్నారు కాబట్టి ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉన్నారు అనేది చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. ఈ రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళకి ఇది రైట్ సమాధానం అని చెప్పుకోవచ్చా? మీ పార్టీ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? 100% సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మర్యాద కానీ, ఆయన ఒక రెస్పెక్ట్ కానీ మేము ఎప్పుడో చాలా ఏళ్ళలో చూస్తున్నాం. కళ్యాణ్ గారితో మేము 15 సంవత్సరాలు జర్నీ చేస్తున్నాం కదా. ఒక ఆయన టీచర్లు కానివ్వండి, ఆయన గురువులు కానివ్వండి, వయసులో పార్టీలో పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా రిటైర్డ్ టీచర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది వస్తుంటారు పార్టీ ఆఫీస్కి. వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టుకోవడము, మేమందరం కూడా ఆయన చూసి నేర్చుకున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారిని చూసి మేమే రియాక్ట్ అయినాం. పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద వ్యక్తి, ఈ రోజు ఇన్ని కోట్ల మంది అభిమానులు, సెలబ్రిటీ, ఒక పార్టీ నాయకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన్ని ఇంతమంది పెద్దలకి మర్యాద, రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా చూసి నేర్చుకోవాలని చెప్పి, వాస్తవం అయితే నేనైతే పవన్ కళ్యాణ్ గారు చూసే ఎదుటోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకున్నా సార్. ఇది వాస్తవం. ఎందుకంటే ఆ కుటుంబంలో ఆ మర్యాద నేర్చుకొని వచ్చారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు టాప్లో ఉందంటే కారణం రెస్పెక్ట్ ఇస్తున్నారు. చిరంజీవి గారు కూడా ఎవరికి ఎక్కడ మర్యాద అందిస్తున్నారు, నాగబాబు గారు కూడా, అలాగే కళ్యాణ్ గారు కూడా. వీళ్ళ ముగ్గురును కన్నా అంజనాదేవి గారు నిజంగా గొప్ప మహాత్మురాలేమో. ఆయన పెంపకం అలా ఉంటుందని చెప్పి రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడతారు చిరంజీవి గారి కుటుంబం గురించి. అంజనాదేవి గారి పెంపకం ఎలా ఉంటుందో నిన్న చూసాము అందరం కూడా. కంట్రోల్ చేసుకోగలిగారా అందరూ కూడా, లేకపోతే ఏడ్ చేశారా ఆ మూమెంట్ చూసి? అది చిన్న మూమెంట్ కదా సార్, మాకందరికీ ఏడుపు వచ్చేసింది. అభిమానులు, కార్యకర్తలు అందరికి కూడా ఆ సిచ్యువేషన్ మేము లేకుండా మేము పక్కన బాధపడ్డాం. అలాంటి సెలబ్రేషన్లో మేమందరం కూడా ఇంకా బాగుండేది, మేము లేమని బాధపడ్డాం సార్. నిజంగానే గ్రేట్ సెలబ్రేషన్. అసలు అటువంటి సిచ్యువేషన్ ఇది అక్కడ ఏమంటే, చిరంజీవి గారికి నా తమ్ముడు, అంజనాదేవి గారికి నా కొడుకు, నాగబాబు గారికి నా తమ్ముడని కాదు, ఈ ఒక రాష్ట్రాన్ని కాపాడాడు ఇతను పోరాటం, సుదీర్ఘమైన పోరాటం, అవమానాలు, ఇన్ని ఇబ్బందులు పడి ఈరోజు ఒక రాష్ట్రాన్ని నిలబెట్టి ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామ్యంగా పార్టీ చేరింది. దేశంలో ఈరోజు కీలకంగా మారామంటే ఇట్స్ నాట్ సింపుల్ మ్యాటర్. ఇంత పెద్ద ఇష్యూని ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఒక కానిస్టేబుల్ కొడుకు ఒక చేశాడు అంటే అది చిన్న విషయం కాదు సార్. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆ కుటుంబంలో వాళ్ళు చూసి చాలా నేర్చుకోవాలి.
ఎదుటి వారు కూడా, ప్రతిపక్షాలు కూడా అదే, అందరూ కామన్ మ్యాన్ కూడా వాళ్ళ కుటుంబం చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. కిరణ్ గారు మొన్నటి వరకు కింగ్ మేకర్ అన్నారు, ఇప్పుడేమో ప్రతి ఒక్కరు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తూ ఉన్నారు. అండ్ ట్వీట్ చేశారు పిఎం గారు కూడా. సో మరి జన సైనికులు ఈ 10 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు. అండ్ మొన్న ఎలక్షన్స్కి ముందు కూడా ఈ సీట్లు మార్పిడి వల్ల చాలామంది కూడా ఇబ్బంది పడ్డాము, ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడితే మాకు సరైన గుర్తింపు లేదని కొంతమంది జన సైనికులు, జనసేనలో ఉన్న కొంతమంది లీడర్లు కూడా బయటపడాల్సి వచ్చింది. బట్ ఈరోజు చూస్తుంటే ఓవరాల్గా దీనికోసమే కదా ఇంత కష్టపడ్డది అనుకునే వాళ్ళు ఉన్నారు, అండ్ అటు వాటి నుంచి బయటికి పోయి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు అది ఇది చూసినప్పుడు? రెండు చూశారు కాబట్టి ఇప్పుడు సక్సెస్ని ఫెయిల్యూర్ని. సార్ ఒకటి, రాజకీయాల్లో చాలా ఓపిక ఉండాలండి. ఇప్పుడు మేమంతా ఉన్నాము, చిరంజీవి గారు ఫ్యామిలీ నుంచి 2000 నుంచి పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేస్తున్నాము, రాజకీయ పార్టీ పెట్టాక జర్నీ చేస్తాము అన్ని. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారు మా ప్రతిసారి చెప్తుంటాడు, ఓపికగా ఉండండి, ఓపికగా ఉండండి. అలాంటిది ఆ ఓపికే ఈరోజు ఇంత విజయం. ఎందుకంటే చాలా మంది మాకు సీట్ రాలేదనో, మమ్మల్ని పట్టించుకోలేదనో అని వెళ్ళిపోయారు పార్టీ వదిలేసి. చాలా మంది, ముఖ్యంగా పార్టీలో పనిచేసిన వ్యక్తులు కొంతమంది పార్టీల నుంచి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ విమర్శించారు. చాలా బాధేసింది. ఈరోజు ఎవరైతే నిజంగా పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడినారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఆయనతో పాటు జర్నీ చేశారు కాబట్టి. నేను ఒకటే చెప్తున్నాను, పాజిటివ్ నెగిటివ్ కాదు, కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవాలి. ఓపిక, సహనం ఉంటే తప్ప రాజకీయాలు చేయలేము. ఊరికే మనం అవకాశం కోసం వచ్చి మనకి సీట్ రాలేదనో, లేకపోతే మనల్ని ఆఫీస్లో పక్కన కూర్చోబెట్టుకోలేదనో, ఇవన్నీ కాదు. మనం చేసే పనులు, మనం చేసే కార్యక్రమాలు, మన ప్రజలకు చేస్తున్న ఒక మంచి పనులు చూస్తే ఆ గుర్తింపులతోనే పవన్ కళ్యాణ్ గారికి దగ్గర వచ్చు తప్ప మనం ఏదో చేసేసామని చెప్పి ప్రయత్నంలో మనకి ఏదో డబ్బులు ఉన్నాయనో, కార్లు ఉన్నాయని చెప్పేసి మా పార్టీలో అయితే మాత్రం జరగదు సార్. అంటే కిరణ్ గారు బయట కనిపిస్తున్నాయి ఇప్పుడు అన్ని కార్లు, అన్ని బైకులు వెనకంతా కూడా మేము పిఠాపురం వారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి నెంబర్ ప్లేట్స్ తీసేసి మరీ పెట్టుకున్నారు. సో ఎలా చూడొచ్చు దీన్ని? ఈ ట్రెండ్ సెట్ చేసాం అంటే మేమేమి చట్టం వ్యతిరేకత కాదు, పోలీసుల వ్యతిరేకం కాదు, అది ఒక ట్రెండ్ సెట్ చేసాం. అంటే తాలూకా మీ కారు కూడా పెట్టుకున్నారా పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకా అని? నా కారు కూడా బ్యాచ్ ఉంది సార్, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మీరు కూడా పెట్టేసుకున్నారా? ఓకే. ఆయన ఎమ్మెల్యేగా చూడండి, ఆయనకు సమస్యలు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే, ఎంపీ కావాలంటే 10 నిమిషాలు 2014లో తీసుకోండొచ్చు, 2019లో కావాలనుకుంటే ఏది చేసి ఉండొచ్చు. ఎంత కాదండి. ఆయన నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు రావాలి, కొంతమంది ఎంపీలు నిలబడాలని చెప్పి ఆలోచన చేశారు కాబట్టి సో ఆనందం తట్టుకోలేక ఒక ట్రెండ్ సెట్ చేసాం. ట్రెండ్ ఫాలో కాదు, మేము ట్రెండ్ సెట్ చేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 10లో 5 పీపుల్ తాలూకా, తిరుపతిలో ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం తాలూకా, తెనాలి ఎమ్మెల్యే గారి తాలూకా, ఇలా ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది. అంటే ఎలా అయిపోయిందంటే మేము పోయి జనసేన కార్యకర్తలు చెప్పుకోవడం కన్నా ఆ బైక్ పైన చూసేస్తారు, ఓ వీళ్ళు జనసేన వాళ్ళు రానేసి. అలా ఒక సెట్ చేసి ఒక డిఫరెంట్ సెటప్ సార్, చాలా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి, ఎందుకంటే కొన్ని కోట్ల మంది కోరిక కొన్నిలో పవన్ కళ్యాణ్ అనే నేను అని వినటానికి చాలా మంది, అంటే ముఖ్యంగా మీ పార్టీ వాళ్ళు కూడా అనుకోండి, అది వేరే విషయం, బట్ కోట్ల మంది అభిమానుల కోరిక అండి అది. బట్ ఇప్పుడు అదే విధంగా ఆయన లెఫ్ట్ అండ్ రైట్గా నిలబడిన పవన్ కళ్యాణ్ గారి అన్న నాగబాబు గారు కావచ్చు, ఇటువైపు మన నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, వినిపిస్తుంది ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ అయ్యే అవకాశం ఉంది. ఆ సీటుకి సరైన న్యాయం చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జనసేనలో ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఇంకొక వైపు నాగబాబు గారిది టీటీడీ చైర్మన్ అని వినిపిస్తుంది. ఈ రెండు నిజమయ్యే అవకాశం ఉండొచ్చా సార్? ఒకటండి, నేను నాగబాబు గారు ట్వీట్ చేశారు, ఏదైనా సరే అఫీషియల్ గా వచ్చే వరకు నమ్మకండి, అఫీషియల్ గా వచ్చాక పెట్టమని. మోసం. ఎందుకంటే టీటీడీ చైర్మన్ నాగబాబు గారు కావాలంటే సమస్య కాదు, కానీ ఆ కుటుంబం పదవులు కోరుకున్న కుటుంబం కాదు సార్. నాకున్న వాళ్ళ రిలేషన్ తప్ప పదవులు కోరుకున్న కుటుంబము, లేకపోతే ఏదో కావాలో కోరుకున్న కుటుంబం అయితే కాదు. నిజంగా వాళ్ళు తీసుకున్న ఒక శాఖకి న్యాయం చేయాలి అనే ఆలోచన వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది, సర్వనాశనం చేశారు టీటీడీని. నాగబాబు గారు లాంటి వ్యక్తి టీటీడీకి వస్తే ఇంకా అద్భుతం. ఎందుకంటే ఏం డబ్బు ఆశించకుండా పనిచేసేవాళ్ళు, ఏదో భక్తులకు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన కాబట్టి పూర్తి డిసిషన్ ఇస్తే చాలా మంచిది, ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అట్ టైం వాళ్ళకి ఏ శాఖ ఇచ్చినా కూడా సరే దానికి తగిన న్యాయం చేసే వ్యక్తులు వాళ్ళు. ఇంకా మనోహర్ గారి గురించి చెప్పాలంటే ఆయన పర్సనాలిటీ, మనిషి మనోహర్ గారు ఇట్స్ ఆసమ్. ఎందుకంటే చేస్తున్నారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన స్పీకర్ గా సారు
జనసేన పార్టీలో ఈరోజు మాకందరికి కూడా ఆయన గతంలో ఈ 5 ఏళ్ళు మాకందరికి కూడా అనేక విధాలుగా ఎన్నో సహాయాలు చేశారు, మాకు కోచింగ్లు ఇచ్చారు, పార్టీ నిలబెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. నాదల మనోహర్ గారి ఆధ్వర్యంలో పార్టీ కూడా ఎంతో ముందుకెళ్ళింది, ఎన్నో కార్యక్రమాలు చేశాము. కాబట్టి ఆయన మా పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ గారు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత మేమందరం పార్టీలో ఆయనకు కూడా ఆ స్థానం ఇచ్చాం. కాబట్టి ఆయన మాకు అందరూ రెస్పెక్ట్ ఇచ్చారు. కాబట్టి సో ఆయనకి ఏ పదవి ఇచ్చినా కూడా దాన్ని న్యాయం చేస్తారు సార్. పదవులు అని దన్న రాష్ట్రం బాగుండాలని కసితో అందరం గెలిచాం సార్. సో ఎనీహౌ కిరణ్ రాయల్ గారు లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. అండ్ కంగ్రాచులేషన్స్ అందరూ జన సైనికులకి, ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి కష్టపడి ముందుండి సో పార్టీ గెలుపోటములని లెక్క చేయకుండా సో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం సైతం లెక్క చేయకుండా నిలబడిన వ్యక్తులలో మీరు కూడా ఉంటారండి. సో ఫుల్ జోష్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.